माता की जय। भारत माता। ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో వైసీపీ సోషల్ మీడియాలో చేసిన తప్పుడు ప్రచారాన్ని టీడీపీ ఉపాధ్యక్షురాలు బొల్లెపోగు కళ్యాణి ఖండించారు. 2 గ్రామాల మధ్య సమస్యను తహసీల్దార్కు వివరిస్తున్న సీనియర్ టీడీపీ నేతలపై దాడి, నిర్బంధం చేసినట్లుగా సోషల్ మీడియాలో తప్పుగా వక్రీకరించిన విషయాన్ని ఆమె విమర్శించారు. గంపలగూడెం తహసీల్దార్ కార్యాలయం ముందు నేతలు సమస్య వివరించిన ఫోటోలను కూడా అసత్యంగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు టీడీపీ మరింత తట్టుకోకపోతుందని కళ్యాణి హెచ్చరించారు. నమస్కారం, నా పేరు కళ్యాణి బొల్లిపోగు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్. ఇవాళ గంపలగూడెం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరిగినటువంటి సంఘటనల గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి ఎంతో అనుభవంతో, ఎంతో పార్టీ అంటే ఎంతో నిబద్ధతతో పార్టీకి సేవలు అందించేటువంటి సీనియర్ నాయకులు, మాకు గురువుతో సమానులైనటువంటి గౌరవనీయులు చెరుకూరి రాజశ్రావు గారు, అలాగే మహిళలతో గౌరవంగా నడుచుకొని ఉండే యువ నాయకులు మానకొండ రామకృష్ణ గారిని పేర్లు తీసుకొచ్చి ఒక దళిత ఎంఆర్ఓ గారి పైన దాడి జరిగిందని మీరు న్యూస్లో పబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ జరుగుతుంది ఒకటైతే మీరు ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించి మీరు ఇవాళ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. బీఆర్కే న్యూస్ వాళ్ళకి ముఖ్యంగా నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. అదేమంటే, మీరు అక్కడ వాస్తవంగా జరిగింది ఏంటంటే, అక్కడ ఒక భూ సర్వేని నిబంధనల ప్రకారం చేయమని ఎంఆర్ఓ గారికి వివరిస్తూ ఉన్నారు. అంటే రాజేశ్వరరావు గారు, కొంతమంది గంపలగూడెం మండల నాయకులు అక్కడ వెళ్ళి ఆమెకు వివరణాత్మకంగా చెప్తా ఉన్నారు. దాన్ని మీరు ఫోటో తీసి మీడియాలో పోస్ట్ చేసి ఆమె లోపల పెట్టి గడివేసి ఇది దాడి చేశారని చెప్పి, ఏదో తిట్టారు, దూషించారని చెప్పి రాశారు మీరు. అది పూర్తిగా అవాస్తవం. నేను ఒకటి చెప్తున్నాను.